గుడ్ ఈవినింగ్ బ్రదర్స్. నా పేరు జగన్ అని, నేను బెంగళూరులో ఉంటున్నాను. నేను ఒక చిన్న విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి నా మాటలు ఒకవేళ మీకు నచ్చకపోవచ్చును, నా ఆలోచన మీకు నచ్చకపోవచ్చును, నన్ను మీరు విమర్శించవచ్చును. వినిన తర్వాత మీరు ఏమనుకున్నా కానీ నాకు బాధ లేదు. అయితే నేను చెప్పాలనుకుంటున్నాను, ఒక సాధారణమైనటువంటి ఒక విశ్వాసిగా, భయంకరమైనటువంటి ఆర్ఎస్ఎస్ హిందూ బ్యాక్గ్రౌండ్, ఇంకా యేసు ప్రభుని తెలుసుకొని వచ్చినటువంటి వ్యక్తిగా, నా సహోదరులు దేవుని సేవకులైనటువంటి వాళ్ళ గురించి ఒక మంచి అభిప్రాయం కలిగినోని కాబట్టి చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఇది విని మీ కామెంట్స్ ద్వారా తెలియపరిచి తర్వాత మీరు ఒగ్గట్టుగా ఐక్యతగా ఉండాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. దయచేసి మీరు ప్రేమ కలిగి, ఐక్యత కలిగి మీరు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ యొక్క 1 మంత్లో జరిగినటువంటి ఈ యొక్క యూట్యూబ్లో ఈ డిబేట్స్ లేదంటే కొన్ని ఇంటర్వ్యూస్ నేను చూశాను. ఫస్ట్ విజయ్ కుమార్ ఇంటర్వ్యూ చేశాడు, తర్వాత ఆయన కొన్ని విషయాలు మాట్లాడారు. తర్వాత విజయ్ ప్రసాద్ రెడ్డి ఆయన ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఆ క్రాంతి అనేటువంటి కేఆర్టీవీనో ఏదో మనకు తెలియదు, దాన్ని ఇంకా చేశాడు. అదైన తర్వాత మణికంఠ స్వామి లేదంటే ఆయన జాన్ పాల్ అనుకుంటాను ఆయన పేరు, జాన్ పాల్ గారు, తర్వాత కిరణ్ పాల్ గారు, ఈ నలుగురు అతను ఇంటర్వ్యూ చేశాడు. నలుగురు వాళ్ళ ఉద్దేశాన్ని బయలుపరిచారు, దేవుని గురించి చెప్పారు. చెప్పినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా చూస్తుంటే ఎంతో సహోదరుల మధ్య ఎన్నో మనస్తాపాలు లేదంటే విభేదాలు, నేను చెప్పింది కరెక్టు, నువ్వు చెప్పింది తప్పు, నువ్వు ఇలా మాట్లాడుండకూడదు, అలా మాట్లాడుండాలి, ఇవన్నీ చెప్పి ఒకరికొకరు ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకరికొకరు జగడం వేసుకొని ఒకరికొకరు మనస్తాపాలు పట్టుకుని ఒగ్గట్టుగా ఉండాల్సినటువంటి మా సహోదరులు మనము ఈ యొక్క ఇంటర్వ్యూల ద్వారా ఈరోజు కొట్టుకునే పరిస్థితి, ఈరోజు విడిపోయి దయ్యముకి స్థానం ఇచ్చి ఈరోజు చింతించి లేదంటే అనేకుల విశ్వాసులకి హృదయంలో బాధ కలిగించేటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులకు దిగజారిపోయాం ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ మీరు ఇచ్చారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు విశ్వాస? మీరు ఇచ్చారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు, అక్కడ మీరు వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, వాడేమన్నా విశ్వాస? వాడు యేసు ప్రభుని తెలుసుకోవాలని అడిగాడా? లేదా సువార్త గురించి చెప్పమని చెప్పాడా? లేదు కదా. వాడు ఎంతవరకు దేవుణ్ణి విమర్శిస్తూ లేదంటే అతను హిందువే, భయంకరంగా హిందువే, ఓకే, అతనేమి సెక్యులరిస్టు లేదా సోషలిస్ట్ కాదు అతను, ఓకే. అతను అడిగే క్వశ్చన్స్ కూడా ఎలా ఉన్నాయి తెలుసా? ప్రభుని కించపరచేలా ఉన్నాయి. అదే వాడు అడిగిన అనేకమైనటువంటి క్వశ్చన్స్ అడిగాడు, అవన్నీ కూడా యేసు ప్రభుని కించపరిచి మాట్లాడినటువంటి మాటలే. కానీ ఒక్కడు కూడా ప్రభుని గణపరిచి లేదంటే వాడు ఏమన్నా తెలుసుకోవాలి, యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి, రక్షణ గురించి తెలుసుకోవాలి, మారు మనసు గురించి తెలుసుకోవాలి అనేటువంటి మాటలు ఏదైనా మాట్లాడాడా? లేదు. మరి అలాంటి వాటికి వాడు అలా కించపరిచి మాట్లాడాడు. వాడు అన్న మాటలకు అన్నిటికీ మీరు ఆన్సర్స్ ఇచ్చారు. ఆ ఆన్సర్లన్నీ కూడా యూట్యూబ్లో ఇప్పుడు మీరు ఒకరికొకరు నిందించుకుంటూ, ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఒకరినొకరు కొట్లాడుకుంటూ అంటే అది ఒక క్రైస్తవ ప్రపంచానికి ఎంత బాధకరం. అది ఒక సామాన్యుడిగా నాకే అంత బాధ అవుతుంది. ఎంతోమంది లక్షలాది విశ్వాసులు మిమ్మల్ని ప్రేమించి మీ మాటలు వింటూ మీ ద్వారా ఉత్తేజపరచబడుతూ లేదంటే ఆత్మీయంగా బలపరచబడుతున్నటువంటి ఎంతమంది దుఃఖపడతారు. మీరు వాటి గురించి ఎప్పుడు ఆలోచించారా? మనం ఒగ్గట్టుకు ఉండవలసినటువంటి మనము ఇప్పుడు కొట్టుకునే పరిస్థితి. ఇదంతా ఎవడు చేశాడు? ఇదాన్ని దెయ్యం చేసింది. మనం అనుకుంటామో మనకు నాలెడ్జ్ ఉంది, మనం పోయి మనం మాట్లాడొచ్చును, దేవుని గురించి చెప్పచ్చునని మీరు చెప్తున్నారు కదా. ఆ దేవుని గురించి వాడు తెలుసుకోవాలని అడిగాడా? లేదు కదా. వాడు ఎంతకన్నా కించపరిచి వాడు కరుణాకర్ సుగుణ లేదంటే యూజ్లెస్ ఫెలోస్ మాట్లాడినటువంటి మాటలైన క్వశ్చన్స్ని తీసుకొని వచ్చి వాడు ఇక్కడ పెట్టాడు. అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని గురించి కానీ బైబిల్ గురించి తెలియదు. అతనికి ఒక్క మాట కూడా తెలియదు. ఏదేదో క్వశ్చన్స్, పనికిమాలిన క్వశ్చన్స్ తీసుకొని వచ్చి పెడితే దానికి మీరు ఆన్సర్స్ ఇచ్చారు. ఆ ఆన్సర్ల ద్వారా మీరు ఇప్పుడు ఈరోజు ఈ యొక్క క్రైస్తవ ప్రపంచంలో మీరు ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఇలా బాధకరంగా తయారవడానికి కారణం వాడయ్యాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎందుకు వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు? మీరు ఒకసారి యోచన చేయండి.
మన పని ఏంటి, మీ పని ఏంటి? సువార్త ప్రకటించుకొని పోవాలి కదా. ఇలా ఇంటర్వ్యూస్కి మీరు వివాదంలో చిక్కుకొని ఇలాంటి మనం కొట్టుకోవడానికా? ఒకసారి యోచించండి దయచేసి. ఎంత బాధగా ఉంది తెలిసిన, చాలా బాధగా ఉంది. యాజ్ ఎ కామన్ క్రిస్టియన్గా, లేదంటే ప్రభుని తెలుసుకున్న వ్యక్తిగా నేను ఎంతో దుఃఖపడుతున్నారు. మరి ఎంత బలమైన సేవకులు ఉన్న వాళ్ళు ఎంత దుఃఖపడాలి? ఈరోజు ఐక్యతగా ఉండాల్సినటువంటి మనము ఒకరినొకరు ఆత్మీయంగా పురికొల్పుకొని ప్రేమించుకోవాల్సినటువంటి మనం ఈ రోజుల్లో లేని పరిస్థితికి వెళ్ళిపోయాము. దాన్ని ఎవరు ఎంత కుట్రపూర్వకంగా ఇవన్నీ చేస్తున్నారు తెలిసిన ఇవన్నీ. ఏ రీతిగా మనము దయ్యానికి చోటిచ్చి, సాతానుడి గారికి చోటిచ్చి మనమే డిస్ట్రక్ట్ చేసుకుంటున్నాము. మీకు అది ఆలోచనకు రాలేదా? ఏదో వాడేమో మనల్ని పిలిచి యేసు ప్రభు గురించి సువార్త ప్రకటించరా అని చెప్తే దాన్ని ప్రకటించడానికి వెళ్తే ఓకే, వాళ్ళు అడగలేదు కదా. ఎన్ని నిందలు వాడు వేసాడు తెలుసా? ఎన్ని నిందపాలైనటువంటి మాట్లాడాడు, ఆ పనికి మాలిన మాటలు మాట్లాడాడు. వీటన్నిటికీ మనం సమాధానం ఇచ్చుకోవాలా? అదేనా మనం చేసే గొప్ప కార్యము? అవసరం లేదు కదా అదంతా. అలా చేసి ఈరోజు మనం జగడం వేసుకొని మనం గుద్దులాడుకొని మనము అవమాన పాలు అవుతున్నాం కదా. అది ఎవరికి బలం? అది థర్డ్ పార్టీకి బలం కదా, ఆ పనికి మాలిన వాళ్ళకి బలం కదా. అది మనకు అవసరమా? మనకి చెప్పండి. ఇలానే పెద్దవాళ్ళు చేస్తారా? ఇంతకుముందు ఉన్నటువంటి పెద్దవాళ్ళు బక్సింగ్ గారు కానీ, డానియల్ కానీ, లేదంటే డానియల్ కానీ, లేదంటే పెద్ద భక్తులను బట్టి ఉంటుంటూ ఇలా డిబేట్లకు వెళ్ళి ఇలా ఇంటర్వ్యూలకు వెళ్ళారా? మరి మీరు ఎందుకు వెళ్తున్నారు? ఓకే, వెళ్ళారు సరే. వాడు యేసుప్రభుని తెలుసుకుంటున్నాడా? లేదు కదా. ఇలా మనల్ని చుచ్చిపెట్టి మనల్ని జగడములు పెట్టి విడిపోవడానికి సాతాను వేసినటువంటి ఒక పెద్ద ఎత్తుగడ ఇది. అలాంటి వాటికి మనం చోటిచ్చి మనం కొట్టుకోవాలా? మన ఒక కుటుంబస్తులైన మనం కొట్టుకోవాలా? అవసరం లేదు కదా దానికంతా. దయచేసి యోచన చేయండి. ఇలాంటి ఇంటర్వ్యూస్ కానీ, పనికిమాలిన ఇంటర్వ్యూస్ కానీ, పనికిమాలిన వ్యక్తులు ఇంటర్వ్యూ ఎత్తడానికి మనం పిలిస్తే దయచేసి పోవాల్సిన అవసరం లేదు. మీరు దేవుని వాక్యాన్ని బలంగా ప్రకటిస్తున్నారు. మీరు ఎంతో ఆత్మీయంగా ముందుకి సంఘాలను తీసుకెళ్తున్నారు. ఇప్పుడు విశ్వాసులు కొట్టుకుంటున్నారు. నీ విశ్వాసాలను కొంతమంది, ఆ విశ్వాసాలను కొంతమంది, ఆ చర్చకు సంబంధించినోడు లేదు ఈ పాస్టర్కి సంబంధించినోడు కొట్టుకునే పరిస్థితి. ఇవన్నీ మనకు కావాలన్నా క్రైస్తవ ప్రపంచంలోనికి? చెప్పండి. ఎంత ప్రేమగా ఉండాల్సింది. ఒకప్పుడు మీరు ఎంత ప్రేమగా ఉన్నారు మీరందరూ. ఎందుకు ఇలా తయారైపోతున్నారు? ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు? మీకు బాధ కనిపించలేదా? ఇలా కొడుకులు మన దయచేసి క్షమించండి. మనం కొట్టుకోవడానికి వేస్తున్నటువంటి పెద్ద ప్లాన్ ఇది తెలిసిన. ఇది మీకు ఒక మంచి పేరు ఉంది సమాజంలో, మీరు అలా క్రియేట్ చేసుకున్నారు. దాన్నే కంటిన్యూ చేసుకొని మీరు ప్రసంగించుకొని పోండి. ఎందుకని మీరు ఇలా పనికి మాలిన ఇంటర్వ్యూకి పోయి వాళ్ళు మనల్ని యేసుప్రభుని అనమాటలని మీరు అనుకుంటున్నారా? వాళ్ళందరూ ఇలా ఇంటర్వ్యూకి పోతే వాళ్ళంతా తెలుసుకుంటారు? ఎవరూ తెలుసుకోరు. ఓకేనా? ద్వేషించేవాడు ద్వేషిస్తూనే ఉంటాడు, కించపరచేవాడు కించపరుస్తూనే ఉంటాడు. మనం నిందపాలవుతాం, జ్ఞాపకం పెట్టుకోండి. దయచేసి బ్రదర్, మీరు ఇలా ఒకరినొకరు తిట్టుకుంటా, ఒకరినొకరు ఆడిపోసుకుంటుంటే చాలా బాధగా ఉంది బ్రదర్. నాకైతే ఒకరినొకరు డిగ్రేడ్ చేసుకుంటూ, ఈజ్ దిస్ రిక్వైర్డ్ ఫర్ అస్? నో, రైట్? వీ వాంట్ అవర్ బ్రదర్స్ టు బి యునైట్ టుగెదర్. మీరు దేవుని సేవకులు, మీరందరూ దయచేసి మీరు గొప్పగా సేవ చేస్తున్నారు. ఐ లవ్ యూ సో మచ్. మీరు ఎంతగానో గొప్ప సేవ చేస్తున్నారు. మీ మాటలు ఎంతో మంచిగా ఉన్నాయి. అలాంటి మాటలని మీరు దేవుని మహిమ కొరకు మీరు సువార్త ప్రకటించండి. కానీ ఇలా వెళ్ళి ఇంటర్వ్యూస్కి వెళ్ళి వాడు అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ ఇచ్చి, అది ఏదైనా తప్పు అయితే అది వచ్చి ఇంకొకరు దాని గురించి మాట్లాడి, చూసారా మీరు ఒకసారి ఈయన ఎలా మాట్లాడాడు ఎవడు, జాన్ పాల్ గారు, ఆయన కూడా మంచిగా చక్కగా ఆన్సర్స్ చెప్పారు. ఫైనల్గా లాస్ట్లో ఏమన్నాడు తెలిసిన? ఆ పాస్టర్ వాడు దొంగ అంటున్నాడు. పాస్టర్ని ఇంకొక బ్రదర్ని అలా అనమని మన బైబిల్ ఎక్కడైనా చెప్పించిందా? వాడు దొంగ, వీడు దొంగ అంటే ఒకసారి యోచన చేయండి. అది అవసరమా? మనం తిట్టుకోవడానికి దానికి పేటు మేసినాడు ఎవడు? వాడు కదా. ఇలా తిట్టుకోవాలా మనము? దొంగలు అనుకోని మనమే తిట్టుకోవాలా? మనం తిట్టుకొని కొట్టుకుంటే వాడు అక్కడ సంతోషిస్తూ ఉంటాడు. ఈజ్ దట్ రిక్వైర్డ్? దయచేసి ఆలోచించండి. మీరు దయచేసి ఆలోచించండి. ఇది నేను చాలా బాధతో చెప్తున్నాను, ఆవేదనతో చెప్తున్నాను. ప్లీజ్, నేనేదో మిమ్మల్ని తిట్టాలి, నేనేదో పుడింగ్ అనిపించుకోవాలని కాదు, కానీ దయచేసి మీరు ఆలోచించండి. ఇలాంటి పనికి మాలిన ఇంటర్వ్యూస్కి వెళ్ళి మనం బ్రదర్లు మనమే కొట్టుకునేలాగా మీరు చేయొద్దండి.
మనం నిందించుకునేలాగా మీరు చేయొద్దండి దయచేసి. నా హంబల్ రిక్వెస్ట్. మీరు తెలుసును, ఇది పెట్టిన తర్వాత మీరు నన్ను తిట్టచ్చును, ఎలా పడితే అలా మాట్లాడచ్చును, ఐ డోంట్ కేర్ ఇట్, ఓకే. అయితే మీ గురించి నేను చింతిస్తున్నాను. నా సహోదరులు, నా రక్త సంబంధాల కంటే మీరు ఎంతో ఎక్కువైన వాళ్ళు, జ్ఞాపకం పెట్టుకోండి. అలా ప్రతి క్రిస్టియన్స్లో అలాంటి హృదయం ఉంది. ప్రతి సహోదరుడు హృదయంలో అలా ఉద్దేశం మీ పైన ఉంది. మీరు సేవకులుగా పిలువబడి మీరు ఎంతో జ్ఞానం తెచ్చుకొని దేవుని ద్వారా మాట్లాడుతున్నారు. ఒకరినొకరు అలా నిందించుకోండి. నాకు ఆ జాన్ పాల్ సహోదరుడు అలా తిట్టుకుంటే నాకు బాధైంది. ఈవెన్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా కొంతమంది బ్రదర్స్ని అలా తిడుతుంటే నాకు బాధైంది. ఆయన మిమ్మల్ని పర్సనల్గా నేను నిందించటం లేదు. ప్లీజ్ వద్దు బ్రదర్, అలా మనకొద్దు, దయచేసి అలా వద్దు. మనం ఒకరినొకరు గౌరవించుకుంటాం. మన మాట మనమేమి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంతకు మొదలు ఎవడో మనల్ని పిలవాల, క్రిస్టియన్స్ని ఎవరిని పిలిచి ఇంటర్వ్యూలు తీసుకోవాలా. ఇప్పుడు తీసుకుంటున్నాడంటే కారణం ఏంటి? అది తీసుకున్నాడు కదా, తీసుకున్నాడు. యేసుప్రభు గురించి నేను తెలుసుకోవాలి, కొన్ని సువార్త విషయాలు చెప్పండి అంటున్నాడా? లేదు కదా. వాళ్ళలో ఉన్న అదే మన సహోదరుల్ని మిమ్మల్ని అడిగినటువంటి క్వశ్చన్స్ వాళ్ళని ఆ హిందూ సహోదరులు అతను అడగలడా? బ్రహ్మగా తనకు వాళ్ళు అడగచ్చు కదా, అతను ఆ మతోన్మాదులను అడగచ్చు కదా, బ్రహ్మ తన కూతురుని చేసుకున్నాడని అడగచ్చు కదా, శివుడు ఆ లింగం అవన్నీ మాట్లాడచ్చు కదా. అతను మాట్లాడు ఎందుకు? వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు ఒకటే, ఏమైనా కానీ వాళ్ళు ఒకటే. మనం ఎందుకు ఒకటి కాలేము? మనం ఎందుకు ఒకరినొకరు తిట్టుకోవాలి? ఒకరినొకరు చెడు మాటలు దూషించుకొని పనికి మాలిన వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుకుంటున్నాం. మిమ్మది వాడు దొంగ వీడు దొంగ అంటే ఏంటిది? ఒకసారి యోచించండి, ఏమన్నా బాగుందా? దయచేసి బ్రదర్ ఇలా చేయకండి. మీరందరూ మంచిగా ఇంకా అనేకులకు సువార్త చెప్పాలి. అనేకులు ఉజ్జీవించబరచబడాలి. మీరు దానికి కృషి చేయండి. కానీ ఇలా ఒకరినొకరు మీరు తిట్టుకుంటూ ఉంటే చూడడానికి చాలా బాధ ఉంది, ఏడుపు వస్తుంది, మీకు తెలియదు. ప్లీజ్ అర్థం చేసుకోండి, మనం ఒకటిగా ఉందాము. మీరు దేవుని రాజ్యాన్ని ప్రకటించండి, కానీ ఈ పనికి మాలినటువంటి ఇంటర్వ్యూస్ ఆపేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.